వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సంధ్య నరేష్. సో ఫస్ట్ టైం చూసినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా కొత్త వీడియోస్ కావాలంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేస్తే నేను ఇంకా కొత్త వీడియోస్ చేస్తాను మీకు నచ్చింది. సో కిచెన్లో ఉన్నాను ఏంటి బ్యాక్గ్రౌండ్ అని అనుకుంటున్నారా? కిచెన్లో ఎందుకంటే మనకి హెల్తీగా మంచిగా ఫుడ్ మంచిగా తీసుకోవాలన్నా సరే కిచెనే, అలానే మన హెల్త్ని కూడా పాడు చేసుకోవాలి అన్నా సరే కిచెన్ అనమాట. ఎందుకంటే మన కిచెన్లో మనం హెల్తీగా చేసుకోవాలి ఫుడ్ బట్టే మన హెల్త్ అనేది హెల్తీగా ఉండాలో లేకపోతే బ్యాడ్గా ఉండాలనేది తెలుస్తుంది. కిచెన్లో ఎందుకున్నాను అంటే కిచెన్ ఐటెం గురించి ఒకటి చెప్పబోతున్నాను. సో దానికోసమే కిచెన్లో ఉన్నాను. సో ఇదైతే చాలా బెస్ట్ అంటే బెస్ట్ జ్యూస్. అంటే ఆల్రెడీ నాకు జ్యూస్ చెప్పాను, ఇది సెకండ్ అనమాట. ఈ జ్యూస్ గురించి, ఈ జ్యూస్ అంటే దీని గురించి బెనిఫిట్స్ అంటే అసలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో ఇదైతే చేదు ఉండదు, ముందే చెప్పేస్తుంది దాని టేస్ట్ గురించి. చేదైతే అసలు ఉండదు, జస్ట్ మన వాటర్ కన్నా ఇంకా సప్పగా ఉంటుంది. అది ఏంటి లేదు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనమాట. సో బూడిద గుమ్మడికాయ జ్యూసా అనేసి ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది మైండ్లో. అది అసలు ఏం టేస్ట్లెస్ జ్యూస్, అసలు టేస్ట్లెస్ అసలు జ్యూస్. కానీ దాని బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. నేను స్టార్టింగ్లో అసలు ఆ జ్యూస్ని చాలా మంత్స్ నుంచి నాకు మా రిలేటివ్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు, కానీ నాకు మీలాగానే అస్సలు నాకు ఆ జ్యూస్ అంటే నచ్చదు, తాగేదని కాదు. ఒక్కసారి ట్రై చేశాను, మొత్తానికి వాటర్కే అంటే టేస్ట్లెస్ వాటర్ అనమాట అది. సో మనకి దాని గురించి బెనిఫిట్స్ మాట్లాడుకుంటే మెయిన్ ముఖ్యంగా వచ్చేసి కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ మెడిసిన్ అనమాట ఇదైతే. ఇంకా సెకండ్ వచ్చేసి మనకి అంటే డైలీ రోజుకైతే 5 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్తారు డాక్టర్స్. కానీ దీంట్లో మనం పాటించేది 1 డే 2 డే మాత్రమే పాటిస్తారు. మ్యాక్సిమం స్కిప్ చేసేస్తూనే ఉంటాం, కావాలని కాదు, ఏదో పనిలో పడిపోయి. సో ఒక 2 లీటర్స్ అయితే ఓకే, 1 లీటర్ 2 లీటర్స్ అయితే తాగుతాం. సో దాన్ని కూడా కవర్ చేసేది ఈ జ్యూస్ అనమాట. మనం మార్నింగ్ నుంచి గడ్డి తింటూనే ఉంటాం, ఇప్పుడు అలా ఉందన్నమాట. ఆ గడ్డి తింటూనే ఉంటాం కాబట్టి ఈ జ్యూస్ తాగితే మన బాడీలో ఉండే వేస్టేజ్ మొత్తం పోతుంది. సో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్ తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎగ్జాక్ట్ చాలా జ్యూసెస్ అయితే 3-4 డేస్ 1 వీక్ అట్లా ట్రై చేస్తే మనకి రిజల్ట్స్ కనిపిస్తుంది. కానీ ఇది మాత్రం 1 డే మాత్రం తాగితే నెక్స్ట్ డే మార్నింగ్కే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఈ జ్యూస్ గురించి 3 టైప్స్ జ్యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో నేను అది జ్యూస్ చేస్తూ దాని గురించి మాట్లాడతాను. సో ఇంకెందుకు ఆ జ్యూస్లోకి స్టార్ట్ చేసేద్దాం. జ్యూస్ ఫస్ట్ మనం బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి. తీసుకొని దీని పైన మొత్తం వైట్ కలర్లో ఉంటుంది. సో ఇదంతా వాష్ చేసుకోవాలి ఒకసారి. వాష్ చేశాక దీన్ని ఇప్పుడు మిడిల్లో మనం కట్ చేసుకోవాలి. హాఫ్ తీసుకోవాలి, హాఫ్లో ఇంకొక హాఫ్ తీసుకోవాలి, ఎందుకంటే 1 గ్లాస్ కాబట్టి హాఫ్లో హాఫ్ సరిపోతుంది. సో దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేశాక చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాక దీనికి పిక్కలు ఉంటాయి, ఆ పిక్కలు కూడా తీసేస్తాను నేనైతే. సో కొందరైతే వేస్తారేమో కానీ నేనైతే తీసేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే మన పీలర్తో తీయడానికి అవ్వదు, సో అందుకే మనం కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కొందరైతే డైరెక్ట్గా వేసేస్తారు, నాకు నచ్చక వేయట్లేదు. సో మీకైతే ఓకే అనుకుంటే వేసుకోండి. సో ఇలా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలన్నీ.
పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్ కోసం అంతే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఆల్రెడీ దీంట్లో వాటర్ ఫైబర్ ఎక్కువ కాబట్టి వాటర్ ఉంటుంది. సో నేను 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక మనం బాగా మిక్సీ చేశాక దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకొని ఒక దాంట్లో గ్లాస్లో వేసుకోవాలి. సో మనకైతే జ్యూస్ రెడీ అయిపోయింది. జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ చూపించాను కదా. సో ఇదన్నమాట. దీంట్లో నేను ఎందుకు మిరియాల పౌడర్ అండ్ సాల్ట్ ఎందుకు కలిపానంటే ఇది టేస్ట్లెస్ వాటర్ కాబట్టి మనకి మరీ చప్పగా ఉండకుండా కొంచెం ఘాటు కొంచెం అలానే ఉప్పు ఉండేటట్టుగా నేను వేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనము సెకండ్ ఎట్లా చేసుకోవాలంటే ఇవన్నీ టేస్ట్ కోసమే, ఎందుకంటే టేస్ట్లెస్ కాబట్టి. ఇంకా సెకండ్ వచ్చేసి ఇది మనం జ్యూస్ చేశాక దీంట్లో మజ్జిగ అంటే పెరుగుని వాటర్ వేసి కొంచెం బాగా చిలికిగానే ఇందులో వేసుకుంటే సూపర్ ఉంటుంది. అదైతే సూపర్ అంటే సూపర్ మస్తు ఉంటుంది. అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా థర్డ్ వచ్చేసి ఇందులో నిమ్మకాయ కూడా వేసుకుంటారు, లెమన్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ జ్యూస్ గురించి నేను ఆల్రెడీ బెనిఫిట్స్ చెప్పాను. చాలా అంటే చాలా బెనిఫిట్స్, సూపర్ అంటే సూపర్. సో ట్రై చేసి నచ్చకపోతే అప్పుడు నన్ను అడగండి. సో మీరు ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ డే రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఎలా ఉంది టేస్ట్ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.